సో ఇఫీ హైదరాబాద్ టు ఇఫీ ఎలా ఉంది స్క్రీనింగ్ ఇన్ ఇఫీలో స్క్రీన్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ అంటే కమర్షియల్ సక్సెస్ కొట్టారు Yeah. నేషనల్ ఇఫీలో వచ్చి స్క్రీన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది సెకండ్ టైం F2 2019లో సెలెక్ట్ అయింది. అప్పుడు రాలేకపోయాను. అప్పుడు రాజు గారు వాళ్ళు వచ్చారు. అండ్ ఈసారి అలాగే మిస్ అవ్వకూడదు అనుకుని వచ్చాను. లైక్ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో అంటే ఆడియన్స్ వచ్చిన ఇక్కడ ఆడియన్స్ వచ్చిన సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అది చాలా బాగుంది అండి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ రీజియన్స్ నుంచి, డిఫరెంట్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆ ఫిలిం అన్నప్పుడు. అండ్ సి మూవీస్ మనకి ఎప్పుడు అయితే కమ్యూనికేషన్ బిట్వీన్ ఎనీ రీజియన్ అండ్ ఎనీ ఎక్కడికైనా అది కమ్యూనికేట్ చేయగలుగుతుంది సినిమా. సో అది కొద్దిగా ఎక్సైటింగ్ అని అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్సే కాదు, డిఫరెంట్ స్పేసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో సినిమా చూడటం. బట్ మనది ప్యూర్లీ ఒక తెలుగు అవకాశం సినిమా అవును అవును అవును. సో ఇక్కడ సబ్ టైటిల్స్ వేసి వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ 100%. సో ఫన్ ఈజ్ ఆల్వేస్ ఫన్ కదా. అది ఏ లాంగ్వేజ్ అయినా. మనం ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తే మనం ఎలా ఎంజాయ్ చేస్తాం, బట్ వాళ్ళు కూడా వైఫ్ హస్బెండ్ మధ్య వచ్చిన క్రేజీ మూమెంట్స్ అన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. లైక్ కామన్ టు ఎనీబడి, వైఫ్ హస్బెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రతి వారి లైఫ్ లో ఉంటుంది. అమెరికా వాడైనా ఆఫ్రికా వాడైనా లైక్ ఉంటుంది కాబట్టి దట్ కనెక్షన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ సంక్రాంతి తర్వాత మనసు స్టార్ట్ అయిందా బిఫోర్ స్టార్ట్ అయింది అంటే సంక్రాంతికి వస్తున్న తర్వాతే సో చిరంజీవి గారిని కలవటం, ఆయనకు ఒక స్టోరీ ఐడియా చెప్పడం, అదే ఆయనకు నచ్చటం. అక్కడ నుంచి ఫటాఫట్న మొత్తం కథ రెడీ చేసి మళ్ళీ ఇంకో పొంగల్కి రెడీ అయిపోయాం. అంత స్పీడ్ ఎలా చేయగలం అంటే కథ అంత తొందరగా ఎలా రెడీ అంటే కథ తొందరగా అంటే హౌ మచ్ మనం ఎంత ప్రేమతో, ఎంత హానెస్ట్ గా, ఎంత డే అండ్ నైట్స్ కూర్చొని మనం ఎఫర్ట్స్ పెట్టగలిగితే అది వచ్చేస్తుంది. అండ్ దట్ మనం వెళ్ళే పేస్, మనం వెళ్ళే సక్సెస్ ఇచ్చే కిక్, ఎంజాయ్మెంట్, ఇప్పుడు ఒక మనిషి ఒక 50 తర్వాత బ్యాటింగ్ ఎలా ఉంటుంది, కొట్టుకుంటూ బ్యాట్ బాల్ గట్టిగా తగులుతున్నప్పుడు ఇంకా స్ట్రైక్ రేట్ బాగుంటుంది కదా. మేబీ ఆ పాజిటివిటీ, ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారని ఒక 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 బిలీఫ్ వాళ్ళు మనకి ఇచ్చేది, అది ఇంకా ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఆటోమేటిక్ గా మన వర్క్ కూడా కొద్దిగా బేసిక్గా స్పీడ్ గా ఇంకా బాగా చేయగలం. చిరంజీవి గారి కామెడీ టైం చాలా బాగుంటుంది మీ కామెడీ టైం నా డబ్బులు ఉంటుంది సో ఇద్దరు కాంబినేషన్ లో రాసుకున్నప్పుడు అంటే అది ఎలాంటి ఒక కామిక్ వేల్ వెళ్తుందా యాక్షన్ వెళ్తుందా సో అసలు అన్ని ఉంటాయండి. చిరంజీవి గారు అన్నప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ రౌండ్ షో ఉండాలి. సో ఒక్క కామెడీ ఉంటే కూడా ఇది అవ్వదు. సో మంచి డ్రామా, స్టోరీ అండ్ యాక్షన్ ఉంటుంది. అండ్ చిరంజీవి గారిని ఈ జోనర్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూసి మనం చాలా కాలం అయింది. లైక్ నాకు తెలిసి చిరంజీవి గారిని మీ అందరూ చాలా సర్ప్రైజింగ్ గా చూడబోతున్నారు ఈ ఫిలిం లో. అనిల్ రావుపూడి అంటే బిఫోర్ మూవీ స్టార్ట్ అవుతుంది ప్రమోషన్ స్టార్ట్ Yeah, అయింది ఈ సినిమా కలెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మన ముహూర్తానికి స్టార్ట్ చేసాం, బట్ ఇప్పుడు మధ్యలో కొద్దిగా షూటింగ్ హడావిడిలో కొద్దిగా బ్రేక్ ఇచ్చాం. వస్తాం, చిన్నగా స్టార్ట్ చేస్తాం. చిరంజీవి గారు అడిగారు అందరూ అడుగుతున్నారు నయనతార ఎలా వచ్చారు నయనతారని అంటే ఒప్పించేదండి. ఇట్స్ లైక్ ఐడియా తనకు నచ్చింది. అండ్ హానెస్ట్ గా నేను అడిగాను, బట్ ఫస్ట్ బాగుంటది కదా తనకు కూడా చిరంజీవి గారితో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చేస్తున్నాను అని చెప్పేసి. అంతే. సో మీసాల పిల్ల రామ్ చరణ్ సినిమా కన్నా లేదంటే దాటి అట్లా కాంపిటీషన్స్ ఏం లేదు. దాని పాట స్టైల్ దాన్ని, ఈ పాట స్టైల్ ఈ పాటది. సో రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో రెండు దూసుకుపోతున్నాయి సోషల్ మీడియాలో. అండ్ ఇట్స్ ఆల్రెడీ 70 million రీజనల్ వర్క్ కాబట్టి. అండ్ మన రీజనల్ కి 70 million దాటింది. ఇట్స్ లైక్ హ్యూజ్ నంబర్. అండ్ హోప్ఫుల్లీ 100 million ఈజీగా దగ్గరకు వచ్చేస్తాం కొట్టేస్తాం. సో చిరంజీవి గారిని ఒక రౌడీ వాళ్ళు అలాంటి ఒక జోన్ లో చూడగలుగుతాను. అదే చెప్పాను కదా, ఆయన మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఘరానా మూడు కానీ, అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు, ఇట్లా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో మనం చూడలేదు కాబట్టి అలాంటి ఒక సేమ్ కాదు కానీ, బట్ ఇట్స్ లైక్ సర్ప్రైజింగ్. సో వాట్ ఆర్ ద హైలైట్స్ అంటే చెప్పలేదు మనం హైలైట్స్ అంటే వెయిట్ టు వాచ్. అంటే పొంగల్ వరకు వెయిట్ చేయడమే. ఒక హైలైట్ మీకు తెలుసు కదా, వెంకటేష్ గారు ఈస్ డూయింగ్ ఎక్స్టెండెడ్ క్యామియో. ఒక 25 minutes వరకు ఉంటుంది ఫిల్మ్ లో. సో అది చాలా థ్రిల్ గా ఉంటుంది. వాళ్ళిద్దరు ఒక జనరేషన్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో అంత డ్యూరేషన్ చూడటం అనేది ఒక ఎక్సైటింగ్ థింగ్. అండ్ మోర్ దాన్ దట్ చిరంజీవి గారు ఆయన స్ట్రాంగ్ జోనర్ లో రావటం, కంప్లీట్ ప్యాకేజ్ ఈ పొంగల్ కి ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్, మ్యూజిక్ సైడ్ అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బయట ఒక టాక్ గట్టిగా ఉంది వెంకటేష్ గారు హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్తున్నారు. యా, అది లేదు, పాట బాగా వచ్చింది, చూడాలి, వస్తుంది త్వరలో. మీరు ఆడియన్సే చెప్తారు, నేను ముందు చెప్తాను వెళ్తాను. ఓకే, అది కూడా మీ ఈపీకి రావాలి మళ్ళీ. థ్యాంక్ యూ 100%. థ్యాంక్ యూ.